హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విరించిస్ రైటింగ్. ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 2. మ్యాగీ, మనకు పెళ్ళి ఫిక్స్ అయిందే, 2 డేస్లో ఎంగేజ్మెంట్ అయినా ఇంకా ఆ రాక్షసికి ఎందుకు భయపడుతున్నావు అన్నాడు అతను. బావా, మన పెళ్ళికి పిన్ని ఒప్పుకోవడానికి ఎన్ని కండిషన్స్ పెట్టింది తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి అని అందామె. అది నిజమేలే, కానీ ఇంత వైల్డ్ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చింది అని అడిగాడు అతను. తమ్ముడు చెల్లి గొడవ పడుతూ నాన్న ఆఫీస్ ఫైల్స్ మీద వాటర్ పోసేశారు. అవి తడిసి ముద్దయ్యాయి. నాన్న వచ్చాక పిన్ని నా మీద తోసేసి చెప్పింది, మావయ్య ఎప్పుడూ మారి నిన్ను అర్థం చేసుకుంటాడే, ఎంతసేపు వాళ్ళ ఆవిడ చెప్పింది నమ్మడం తప్ప తన రక్తాన్ని నమ్మడెందుకు, చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు మీ పిన్ని పిల్లలే మావయ్యని ముంచేస్తారు అని అతను అంటూ ఉండగా, పోనీలే బావా వదిలే అని అంది మ్యాగీ. అలా ఎలా వదిలేయమంటావే? సరే, నీకు మాటిస్తున్నా, మీ నాన్న నిన్ను పట్టించుకోకపోయినా నా బెస్టీకి నేను మంచి లైఫ్ చూపిస్తా అంటూ ప్రామిస్ చేయడానికి చేతిలో చెయ్యి వేస్తుండగా తన అరచెయ్యి చూసి, ఏంటే ఇది ఇలా కాలిపోయింది అని అడిగాడు అతను. అదా, రాత్రి అట్లేస్తుంటే పొరపాటున కాలిందిలే బావా అని చెప్పింది మ్యాగీ. పొరపాటున కాలిందో లేక కాల్చారో నువ్వు చెప్పకపోయినా అర్థం చేసుకోలేననుకున్నావా అని అన్నాడు అతను. ఎందుకే ఇంత టార్చర్ చేసినా ఈ ఇంట్లోనే ఉంటాను అంటావు అని అడిగాడు అతను. నాన్న కోసం బావ, స్టడీస్ కోసం నాన్నకి ఇష్టం లేకపోయినా మావయ్య అత్తయ్య హెల్ప్తో హాస్టల్లో చదివానుగా, ఈ కొన్ని రోజులు నాన్న దగ్గర ఉందామని చెప్తుంది మ్యాగీ. నువ్వేమో నాన్న నాన్న అంటావు, ఆయనేమో నువ్వు పుట్టడం వల్లనే అత్తయ్య పోయింది అనుకుని నిన్ను చిన్నప్పటి నుండి చేరదీయరు అని అన్నాడు. ఏదో చిన్న ఆశ బావ, ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని చెప్తుంది మ్యాగీ. ఏం అర్థం చేసుకుంటారు, స్టడీస్ అయ్యే వరకు పెళ్ళి వద్దన్నావు, విన్నారా? ఇంకొక సెమిస్టర్ అయితే నీ బీటెక్ అయిపోయింది కదా అని అన్నాడు అతను. ఏది ఎలా జరగాలి అని ఉంటే అది అలాగే జరుగుతుందిలే బావా అని అంది ఆమె. నువ్వు ఎంగేజ్మెంట్కి మెహందీ పెట్టుకోవడానికి కూడా లేకుండా కావాలని కాల్చేసింది మీ పిన్ని. తన అన్న కొడుకు ఇచ్చి చేద్దాం అనుకుంది, కుదరలేదని ఈ రూట్లో వచ్చింది. అక్కడ జితేంద్ర గారు కూడా ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని చూస్తున్నాడు అని అన్నాడు అతను. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా, ఒసే మేఘన, లేచావా అని అరుచుకుంటూ వాళ్ళ పిన్ని వస్తుండగా, బావా పిన్ని వచ్చేస్తుంది, నేను ముందు వెళ్తాను, తర్వాత నువ్వు వెళ్ళిపో అని వాళ్ళ బావకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి పిన్ని వస్తున్నా అంటూ వెళ్ళిపోయింది మేఘన. ఈ పెరడు శుభ్రం చేసి అప్పుడు లోపలికి రా అని చెప్పేసి ఆవిడింట్లోకి వెళ్ళేసరికి తన మేనల్లుడు తనకేసి కోపంగా చూస్తూ గుమ్మానికి ఇరువైపులా చేతులు పట్టుకుని నుంచుని ఉన్నాడు. ఒక్కసారిగా తన మేనల్లుడిని గుమ్మానికి ఎదురుగా చూసేసరికి ఉలికిపడి తూతు అని తన చేతితో తను వెనుతట్టి, భయపడి చచ్చాను వెధవా, ఎంత పొద్దున్నే ఎలా ఊడిపడ్డావేంటి, ఏంటి సంగతి అని అడుగుతూ సోఫాలో కూర్చుంది ఆవిడ. జిత్తు ఆవిడికి ఎదురుగా కూర్చుని, అత్త నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా, మేఘనాన్ని నాకు ఇచ్చి చేస్తా అని ఇప్పుడేమో ఎంగేజ్మెంట్ దాకా తీసుకొచ్చావు అని అన్నాడు అతను ఆర్తనాదం తీస్తూ. ఎహే, ఆడపిల్లల ఏడుపేంట్రా, ఆపు, అయ్యేది ఎంగేజ్మెంటేగా, పీటల మీద పెళ్ళిలే ఆగిపోతున్నాయి, అయినా అంత ఈజీగా ఆస్తిని చేజారనివ్వను నేను. నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను, అది నిన్ను చేసుకోగానే ఆస్తి నా పేరున మారిపోవాలి, తేడా వస్తే డొక్క చించి డోలు కడతాను అని అంది ఆవిడ. ఎప్పటి నుండో అడుగుదామని మర్చిపోతున్నా, ఈ ఆస్తి గోలేంటత్తా అని అడిగాడు అతను. ఆవిడ మేనల్లుడు జితేంద్ర, ఆస్తి మొత్తం నా పిల్లల పేరు మీద రాయించుకోవడానికి ఆ మేఘన మీద నష్టజాతకురాలు అనే ముద్ర ఆయన మెదడులో వేసి కూతురంటే ఆయనకి ప్రేమ లేకుండా చేశా, కానీ ఆయన ముందు మాత్రం నాకు మేఘన అంటే ప్రాణం అన్నట్లుగా ప్రేమను పంచుతున్నట్లు నటిస్తూ వచ్చా. ఎంత కష్టపడితే మా అత్తగారు సగం వాటా ఆ మేఘన పేరు మీదే రాసేసింది, ఆ ఆస్తి కోసమే దాన్ని నీకు ఇచ్చి చేసేది అంది ఆవిడ. అవునా, కానీ నువ్వు నటించడం ఎందుకు అత్తా అడిగాడు జితేంద్ర. పిచ్చి వెధవా, ఆయన ద్వేషించినప్పుడు నేను కూడా ద్వేషిస్తే తల్లి లేని పిల్ల అయిపోయిందే అని ఆయనకు మనసులో ఏదో ఒక మూల జాలి కలిగే అవకాశం లేకపోలేదు, ఎంతైనా రక్త సంబంధం కదా అంది ఆవిడ. ఓహో, అదా సంగతి, ఈ ఆస్తులు అవి నాకొద్దు అత్త, నాకు మ్యాగీ చాలు అంతే
అది నన్ను కాదని ఎవరిని చేసుకున్నా అంతెందుకు, అది క్లోజ్గా ఎవరితో మాట్లాడినా తట్టుకోలేను. అది నాకు మాత్రమే సొంతం అవ్వాలి అని అన్నాడు జితేంద్ర. కానీ ఇప్పుడు చూడు, మేఘనాకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అత్తోయ్ అంటూ బావురమంటాడు జితేంద్ర. కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. డూ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.